యోహాను శుభవార్త 6వ అధ్యాయము మొదటి వచనము నుండి. అటు తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తేనే మీకు అర్థమవుతాయి. మీ మనస్సు నేను చెప్పే ప్రతి ఒక్క మాట మీద పెడితేనే అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని దేశాలు, ప్రదేశాలు, ప్రయాణాలు వస్తాయి ఈ ప్రసంగంలో. కనుక జాగ్రత్తగా శ్రద్ధగా వింటేనే కానీ మీకు ఆ ఊరి పేర్లు, ఈ ప్రదేశాల పేర్లు అర్థం కావు. కనుక చాలా శ్రద్ధగా నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట మీద మీ మనసు పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రయాణం చేస్తూ, ఆయన సువార్త ప్రకటిస్తూ ఎక్కువగా ఈ గలిలయ సముద్రము మీద ఎక్కువ ప్రయాణం చేసేవారు. మనకు బైబిల్లో ఈ తిబేరియా సముద్రం అన్నా, ఈ గలిలయ సముద్రం అన్నా, గెన్నెసరెతు సముద్రం అన్నా, ఏంటి ఈ కెపెర్నహూము దగ్గర ఉన్న సముద్రం అన్నా, జాతక పేర్లు గమనించాలి. ఇవన్నిటికీ అండి గెన్నెసరెతు సరస్సు అని ఉంటుంది బైబిల్లో. కెపెర్నహూము ఒడ్డున దారి దగ్గర అంటుంటాడు. ఇక్కడ తిబేరియా అని ఉంటుంది, గలిలయ. మొత్తం ఈ పేర్లన్నీ గలిలయ సముద్రానికి సంబంధించిన పేర్లు. ఏ సముద్రం అంటే అది? గలిలయ. ఏంటంటే అది? గలిలయ. ఈ సముద్రానికి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలు జాగ్రత్తగా ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఏంటంటే కెపెర్నహూము ఒకటి, బెత్సయిదా, గెన్నెసరెతు, తిబేరియా, ఇలాగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. మీకు దీని గురించి చెప్పిన తర్వాత ప్రభువారు ఈయన సువార్త ప్రకటించడానికి ఎలా వెళ్ళేవాడు, ప్రయాణం ఎలాగెళ్ళి ఎలాగొచ్చేవాడు. ఇక్కడ మనకి అద్దరికి వెళ్ళాను అని ఉంది. ఎక్కడి నుంచి? తిబేరియా సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను అని ఉంది. ఇందుకు ఎక్కడికి వెళ్ళాడు? అద్దరంటే ఆ పక్క దేవురు అని ఇక్కడ లేదు. ఇందుకు వెళ్ళింది గలిలయ సముద్రం దాటి అన్నాడు. ఇందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? అది లేదు. బైబిల్లో ఒక విషయాన్ని మనకి జాగ్రత్తగా అర్థం కావాలంటే ఇంకా మిగిలిన 4 పుస్తకాలు, ఇంకా 3 పుస్తకాలు అంటే 4 సువార్తలు కదండి. ఇక 4 సువార్తల్లో మనకి సరైన ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం చేస్తున్నాడు గలిలయ సముద్రం మీద. అద్దరికి వెళ్ళాడు అని ఉంది. ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు ఇక్కడ. అయితే ఈ గలిలయ సముద్రం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ గలిలయ సముద్రం అనేది దాన్ని సరస్సు కూడా అంటారండి. ఎందుకంటే చాలా చిన్నది. ఎంత చిన్నదంటే 53 కిలోమీటర్లు అంటే అంతే రౌండ్ చుట్టూరు. ఎన్ని కిలోమీటర్లు? 53. పొడవేమో నేను రాసుకున్నాను ఏంటి 21 కిలోమీటరే. ఆ గలిలయ సముద్రం ఎన్ని కిలోమీటర్లు? 21 కిలోమీటర్లు. అడ్డం వెడల్పు 13 కిలోమీటర్లు. చుట్టుకొలత 53 కిలోమీటర్లు. ఈ 53 కిలోమీటర్ల చుట్టుకొలతలో చాలా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో ఎక్కువగా ఫేమస్ అయినవి ఏంటంటే కెపెర్నహూము, తిబేరియా, బెత్సయిదా, అంటే గెన్నెసరెతు అని 4 చూపిస్తాను. ఎందుకంటే మీకు ఈరోజు మనకి పాఠంలో వస్తాయి, కనుక మనం చెప్పే వాక్య సందేశంలో వస్తాయి. కనుక ప్రభువారు ఎక్కడి నుంచి బయలుదేరాడు అని మనం ఆలోచిస్తే ఇంకా ముందుకెళ్దాం. ఒకసారి మీ చెయ్యి ఎక్కడ పెట్టుకోండి. మత్తయి సువార్త ఎక్కడి నుంచి బయలుదేరాడు అసలు ఈయన అని మనం చూస్తే, ఎక్కడికి? అద్దరికంటే అవతల అయ్యేవారు అది అని మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త కొంచెం తగ్గిస్తారు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. ఇదే సందర్భం చెబుతూ ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును
చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయినది. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములను కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పాడు. ఇక్కడ కూడా ఊరి పేర్లు చెప్పలేదు కదండి. ఇక్కడ కూడా ఏం చెప్పారు? యేసుప్రభు వారు ధోని అక్కడ నుండి ప్రదేశమునకు, అక్కడ నుంచి అరణ్య ప్రదేశముకు ఏకాంతంగా వెళ్ళిపోయాడు అని ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ మనం చదివిన ఈ యోహాను సువార్త, ఈ మత్తయి సువార్త, ఇది ఒకటే సందర్భం. ఏంటి సందర్భం అంటే 5 రొట్టెలు 2 చేపలకు పంచిన సందర్భం. జాగ్రత్తగా గమనించాలి. ఇదే సేమ్ ఇక్కడ కూడా పెట్టుకుని మార్కు సువార్తలోకి వచ్చేయండి. 6వ అధ్యాయము మార్కు సువార్త. అంటే ఇక్కడ మీకు పేర్లు, ఏ ఊరు నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాడు, వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుండి, అంతటా అపోస్తలులు యేసునద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరేకాంతంగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంతసేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయాను. కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి, ఎక్కడి నుంచమ్మా? సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వచ్చారు. ఇక్కడ ప్రభువారు బయలుదేరిన ప్రదేశము ఇక్కడ మీకు చదివితే, అపోస్తులు యేసు ప్రభు దగ్గర కూడి వచ్చి అనుందా? ఎక్కడమ్మా? అపోస్తులు యేసు ప్రభు దగ్గర కూడి వచ్చి. ఇది మీకు తెలియాలంటే 6వ అధ్యాయం 1వ వచనం. ఎక్కడ యేసు ప్రభు అపోస్తులు అంటే 12 మందికి ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఎవరొచ్చి ఎక్కడికి వచ్చిండు ఆయన? స్వదేశం. ఏంటి యేసు ప్రభు వారి స్వదేశము తెలుసండి? ఏ ఊరు తెలుసా? గలిలయలోని నజరేతు. ఎక్కడ పెరిగాడైనా? నజరేతు స్వదేశం. కనుక కొన్ని సందర్భాల్లో బైబిల్లో యేసు ప్రభు వారు ఎప్పుడైనా గలిలయ వస్తే తమ స్వదేశం వచ్చాడు అంటారు. అంటే వాళ్ళు ఊరు రాకపోయినా ఆ ప్రాంతం, ఆ గలిలయ అనే ప్రాంతం వచ్చేటప్పటికి యేసు ప్రభు ఎక్కడికి వచ్చారని చెప్పేవారు? గలిలయ వచ్చాడు, స్వదేశం వచ్చాడు. స్వదేశం వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే ప్రభువారు శిష్యులతో ఏం చెప్పాడంటే 6వ వచనం, అంతటా ఆయన చుట్టుపక్కల గ్రామం తిరుగుచు బోధించుచు ఇక్కడ 7వ వచనం, ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరునిగా పంపుచు. ఇక్కడ యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది. 12 మంది శిష్యులు పిలిచి, అంటే వారి స్వగ్రామం, అంటే వారి గలిలయ ప్రాంతం వచ్చినప్పుడు, అయ్యా మీరు ఇద్దరిద్దరుగా 12 మంది ఇద్దరిద్దరుగా ఎంతమంది వెళ్ళొచ్చు? 6 గ్రూపులు. ఎన్ని గ్రూపులు? 6 గ్రూపులు తయారు చేసి మీరు మన ఇశ్రాయేలీల ప్రాంతాల్లోకి, అన్ని జనుల్లోకి వెళ్ళొద్దని అంటాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. మన ఇశ్రాయేలీలు ఎక్కడైతే నశించే వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే ఎక్కువ ధర్మశాస్త్రం పట్టించుకుని దేవుడిని తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఇద్దరిద్దరుగా వెళ్ళండి అని పంపుచు వాళ్ళకు కొన్ని అర్హతలు ఇచ్చాడు. ఏంటంటే ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టె అయినను జాలి అయినను సంచులు సొమ్మైన తీసుకొనక, చెప్పులు తొడుగుకొనక, 2 అంగిలు వేసుకొనక మీరు వెళ్ళి ఏం చేయాలి? సువార్తని ప్రకటించండి, దెయ్యములు వెళ్ళగొట్టండి, నూనె రాయండి, ప్రార్థన చేయండి అని చెప్పారు. శిష్యులు 12 మంది ఏం చేశారు? ఇద్దరిద్దరుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయి సువార్తను ప్రకటించి దేవుని గురించి అద్భుతాలు చేసి ఆశ్చర్యకారులు చేసి
ఇప్పుడు మనం 30వ వచనం నుంచి వచ్చాం కదా, 30వ వచనం. ఈ సందర్భాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని ఇద్దరిద్దరుగా సువార్త ప్రకటించడానికి పంపించేశాడు. అంటే 6 గ్రూపులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? సువార్త ప్రకటించుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభు ఎక్కడ ఉన్నాడంటే ఒక చోట కూర్చుని వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి సువార్త ప్రకటించుకుంటున్నప్పుడు ఇలా సువార్త ప్రకటించి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. అదే 30 వచనం. వచ్చినప్పుడు అంతటి అపోస్తలులు అంటే 12 మంది యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ, అంటే ఎలా దయ్యాలు వెళ్ళిపోతున్నాయో, ఎలా అద్భుతాలు జరిగిపోతున్నాయో ఇవన్నీ కూడా యేసు ప్రభుకి వారు ఏం చేశారు? తెలియజేసిరి. అప్పుడు యేసు ప్రభు వారు చాలా కష్టపడి వచ్చారు, చాలా ఊళ్ళు తిరిగి వచ్చారు, చాలా ప్రాంతాలు తిరిగి వచ్చారు. కనుక మీరేం చేస్తారంటే ఏకాంతముగా, ఎక్కడ ఎలాగమ్మా? ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి, రెస్ట్ తీసుకోండి అని ప్రభువారు జాతకనాలు ప్రభువారు ఏం చేశారంటే 12 మంది శిష్యుల్ని మనం కొంచెం ఏకాంతంగా, అంటే ఎవరు లేని చోటికి, అరణ్య ప్రదేశానికి, అంటే మనుషులు లేని చోటుకి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని తీరా అక్కడికి ప్రభువారు వెళ్ళాడు. చూడండి 31. అప్పుడు ఆయన ఏకాంతంగా అరణ్య ప్రదేశంకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పాను. ఏలయనగా ఎందుకంటున్నాడంటే ప్రభువారు అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయటానికైనను వారికి అవకాశం లేకపోయాను. వీళ్ళు రెస్ట్ తీసుకోమన్నారు, కానీ అనేక మంది ఏం చేస్తున్నారు? వస్తున్నారు, వెళ్తున్నారు, భోజనం చేయడానికి టైం ఉంటుందంట. అప్పుడు ప్రభువారు ఏం చేశారంటే నెక్స్ట్ కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు, అంటే అక్కడ చాలామంది వస్తున్నారు. ప్రభువారు కూర్చున్న చోట ఏం చేస్తున్నారు? చాలామంది కూర్చున్నారు. చాలామంది ఏం చేశారు? కూర్చున్నారు. కనుక ఆ కూర్చున్న చోటు, ఆ ఏరియా ఏంటంటే ఆయన స్వదేశం. అది ఇందుకే స్వదేశం ఏంటంటే అది ఎక్కడ ఉందని అంటే, ఇంకా మీరు ముందుకు వెళ్తే మార్కుస్ లోకాసు వార్త ఇక్కడ చేపెట్టుకోండి, చేయలు మాత్రం తీయకండి, వెంటనే తక్కువ మంది ఇవ్వాలి మీరు. లోకాసు వార్త 9వ అధ్యాయం, లోకాసు వార్త 9వ అధ్యాయము మొదటి నుండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదే ఇందాక మీరు చదివారు ఎక్కడ? మార్కులు 12 మంది శిష్యులను పిలిచి ఇద్దరిద్దరుగా సమస్త దయ్యముల మీదను శక్తుల మీదను అధికారమును రోగములను స్వస్థపరచు వరములు వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుచు రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను. పంపిన తర్వాత 10వ వచనం, అదే అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంది ఊరు పేర్లు, ఎక్కడ ఏ ఊరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడ ఉంది. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకుని వస్తుంది, ఊరు వస్తుంది, బెత్సయిదాకి వెళ్ళెను. అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అంటే, ఎక్కడ ఉన్నది నేను చెప్పలేదు, చెప్తాను. అది కూడా ఎక్కడికి వెళ్ళాడని ఉంది. బెత్సయిదా వాడ ఎక్కి, కొంచెం జాగ్రత్తగా కంటిన్యూస్ మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అంటే సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారు, పెద్దవాళ్ళు మీరు వీళ్ళకి కొంచెం చదువుతున్నారు కాబట్టి అర్థమైపోద్ది. యేసు ప్రభు వారు స్వదేశానికి వచ్చాడు. ఆ స్వదేశం ఏంటన్నాను? ఆ గలిలయ ప్రాంతాన్ని అంతట్లో, ఆ ఊరిలో ఏ ఊరు వచ్చినా, ఆ ప్రాంతం వచ్చినా స్వదేశం వచ్చేసాడు యేసు ప్రభు అంటారు. ఈ గలిలయ ప్రాంతంలో 12 మంది శిష్యుల్ని పిలిచి, ఆ ప్రాంతం ఊరు పేరు చెప్పట్లేదు, ఆ ప్రాంతం మీరు ఇద్దరిద్దరుగా ఈ ప్రాంతాల చుట్టూ గ్రామాలన్నీ తిరిగి ఏం చేయాలి? రోగులని స్వస్థపరచండి, దయ్యములను వేలగొట్టండి, రోగులను స్వస్థపరచండి, దేవుని సువార్త ప్రకటించండి అని పంపేశాడు. పంపిన తర్వాత వెళ్ళిపోయారు, మొత్తం ప్రకటించేశారు. తిరిగి యేసు ప్రభు దగ్గరికి తిరిగి చూడు, తిరిగి ఎక్కడి నుంచి అయితే ప్రభు వారు పంపించాడు అక్కడికి తిరిగి వచ్చి వారు చేసినవన్నీ ఆయనకు తెలియజేసినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ రాయలేదు. ఇందాక మీరు మార్కు సువార్తలు చదివారు, అలిసిపోయి ఉన్నారు, ఆకలితో ఉన్నారు. అప్పుడు ప్రభువారు ఏం చేశాడంటే ఇప్పుడు మనం ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళదాం. ఎలాగదా? ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి ధోని ఎక్కి బెత్సయిదా అనే ప్రాంతానికి వెళ్ళారు. ఏ ప్రాంతం? బెత్సయిదా. ఇంతకీ బయలుదేరిన ఊరేంటంటే, మనం ప్రేమైన దేవుని వల్లరా
ప్రభువారు బయలుదేరింది ఊరు పేరు ఏంటంటే గలిలయ, కెపెర్నహూము. ఎవరన్నది? కెపెర్నహూము. ఎవరది? కెపెర్నహూము. అక్కడ నుండి మీకు చూపిస్తాను తర్వాత రిఫరెన్స్. అది కెపెర్నహూము అనే ప్రాంతం నుంచి, ఆ ఊరు నుంచి అద్దరికి అరణ్య ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళారు తెలుసండి? బెత్సయుద. ఏంటది? బెత్సయుద అనే ప్రాంతానికి వెళ్ళారు. మీకు చిన్న ప్రశ్న, బెత్సయుద అనేది మీరు అక్కడ విన్నారా బైబిల్లో? ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు 3 ఉంటారు, యేసుక్రీస్తు శిష్యులు. ఎవరైనా చెప్పగలరా? ఈ బెత్సయుద గ్రామానికి చెందిన వాళ్ళు బైబిల్లో 3 ఉన్నారు, యేసుప్రభు శిష్యులు. అమ్మా ఎక్కడ వినిపిస్తుంది? పేతురు అని. పేతురు, యోహాన్ కాదు, మైనస్. వెరీ గుడ్. ఆంద్రేయ, ఇంకో ఆయన ఉంటాడు, ఫిలిప్పు. యోహాను సువార్త మీరు చూపించాలంటే రిఫరెన్స్ చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 1వ అధ్యాయం చూద్దాం ముందు వెళ్తే. ఈ బెత్సయుద ఎవరిదో ఒకసారి మీరు చూస్తే 1వ అధ్యాయం 43, 44 వచనాలు. ఈ బెత్సయుద గ్రామానికి యేసుక్రీస్తు శిష్యులు 3 ఉన్నారు. ఆ గ్రామం వాళ్ళు, ఆ ఊరోళ్ళు. అమ్మా యేసుక్రీస్తు శిష్యుల్లో బెత్సయుద అనే గ్రామానికి చెందిన 3 శిష్యులు ఉన్నారు యేసు ప్రభుకి. వాళ్ళు ఎవరు? ఎక్కడ ఉంది చూడండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చూడండి అక్కడ ఉంది, ఫిలిప్పు బెత్సయుద వాడు. ఎవరైనా? ఫిలిప్పు గారు. ఎవరా? 12 మందిలో ఒకడైన ఫిలిప్పు గారు బెత్సయుద అనే గ్రామానికి చెందినవాడు. అనగా మన నెక్స్ట్ చెప్తున్నాడు, అనగా ఆంద్రేయ, పేతురు. వాళ్ళతో కూడా దేవురు. పేతురు గారు దేవురు అని చెప్తే ఏం చెప్తారు? ఇప్పుడు టక్కమని ఎవరైనా వచ్చి అమ్మా బైబిల్లో పేతురు గారు వాళ్ళతో ఏ ఊరు అన్నారు అనుకుంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడేం లేదు, మాకేం తెలుసు, ఆ పాటలు 2 ఉన్నారు అని చెప్పారేంటి అంటారా? ఏంటి? ఏ ఊరు? ఎర్రవసరమా? భీమవరమా? సరిగ్గా చెప్పట్లేదు. ఏ ఊరమ్మా? ఎవరిదే? పేతురు, ఆంద్రేయ, ఫిలిప్పు గారిది. వీళ్ళ 3 ఏంటి? బెత్సయుద గ్రామం. ఈ బెత్సయుద అనే గ్రామానికి ఒక మంచి పేరుంది, చేపల ఇల్లు అంట. అవన్నీ సెర్చ్ చేశాను. ఏంటి అసలు బెత్సయుద ఏంటి, కెపెర్నహూము ఏంటి, తిబేరియా ఏంటి అన్నీ చేస్తే అసలు ఈ గలిలయ సముద్రం ఏంటి, ఎక్కడ ఉంటుంది, దాని వైశాల్యం ఎంత, వెడల్పు అంట, లోతు ఎంత. లోతు కూడా చెప్పారండి, 43 మీటర్లు అంట, అంటే 141 అడుగులు అంట. లోతు కూడా పెద్ద ఎక్కువేం కాదు, 141 అడుగులు లోతు. మొత్తం చుట్టుకొలత 53 కిలోమీటర్లు, పొడవు 21, వెడల్పు 13 కిలోమీటర్లు చెప్తున్నాను నేను. చాలా చిన్నది, కానీ ఇది చేపలకి చాలా ఫేమస్ అనమాట. చేపలకి చాలా ఫేమస్. దీన్నే గెన్నెసరేతు అనే కూడా అంటారు. గెన్నెసరేతు సరస్సు అని అంటారు. మీకు ఈ పేర్లు విన్నాం కానీ ఎక్కడ ఉంటుందో, ఆ గెన్నెసరేతు ఎక్కడుందో, ఫిలిప్ ఎక్కడుందో, బెత్సయుద ఎక్కడుందో, తిబేరియా ఎక్కడుందో తెలియదు. కానీ ఇవన్నీ గలిలయ సముద్రానికి పేర్లు. చుట్టుప్రక్కల ప్రాంతాలు అన్నట్టు, చుట్టూరు ఉండే ప్రాంతాలు ఈ గలిలయ సముద్రానికి చుట్టూరు ఉండే ప్రాంతాలు. ఈ గలిలయ సముద్రం విచిత్రం ఏంటంటే అది మంచి నీళ్ళు అంటే, అది ఉప్పు నీళ్ళు కాదు. గలిలయ సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయమ్మా? గొప్పగా ఉంటాయి కదా. కానీ గలిలయ సముద్రం నీళ్ళు అంటే చాలా చక్కగా ఉంటాయి, తీయగా, మధురంగా ఉంటాయి తాగడానికి. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశం వాళ్ళు వారు తాగడానికి ఆ గలిలయ సముద్రం నీళ్లు ప్లస్ యోర్దాను నీళ్లు ఇలా చుట్టుపక్కల ఉన్నాయి. ఇవన్నీ వారు తాగడానికి వాడతారట. అంటే సముద్రాలు చాలా ఉన్నాయి. గలిలయ సముద్రం ప్రత్యేకత ఏంటంటే మంచి నీళ్ళు. అవి ఏ నీళ్ళు? మంచి. రెండవది ఏంటంటే చేపలు చాలా ఎక్కువ ఉంటాయంట. ఆ చిన్న సరస్సు అనేది పేరు కూడా ఉంది, సరస్సు అంటున్నారు. ఇక్కడ ఈ పేతురు గారు, ఆంద్రేయ గారు, ఇంకా ఫిలిప్పు గారు వీళ్ళు ఈ బెత్సయుద అంటే సముద్రం, అదే సముద్రం ఒక్కటే, మళ్ళీ చెప్తున్నాను సముద్రం ఒకటే, చుట్టూరు ఊళ్ళు. కొంతమంది కెపెర్నహూము సంబంధించిన వాళ్ళు, కొంతమంది తిబేరియా, కొంతమంది బెత్సయుద, గెన్నెసరేతు ఇలా సంబంధించిన వాళ్ళు, చుట్టూరు ఊళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఎవరు? శిష్యులు కూడా. ఓకే. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు 12 మందిని కెపెర్నహూము అనే గ్రామం నుండి
ఆ ప్రాంతాలకు పంపించేశాడు. వాళ్ళు సువార్త ప్రకటించి వచ్చేసారు. వచ్చిన తర్వాత చాలా అలసిపోయినారు, ఆకలితో వచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటే బాగోదు, జనం ఏం చేస్తున్నారో వెళుతూ వస్తున్నారు, కనుక మనం ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోతామని చెప్పి వాడ ఎక్కి ధోని ఎక్కి అరణ్య ప్రదేశం అనే బెత్సయిదాకి, అదే మీరు చదివారు ఇందాక, ఎక్కడ చదివారు? లూకాసు వార్త 9వ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు చదివారు. ఏమని? అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీ ఆయనకి తెలియజేయగా ఆయన వారిని వెంట పెట్టుకుని బెత్సయిదా అనే ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. ఈ ఎప్పుడైతే యేసుప్రభు వారి బెత్సయిదా అంటే, ఇక్కడ గమనించండి, ఇంకా ఎదరికి వెళ్ళిపోతున్నాను నేను, ఇది చాలా టైం పెట్టేసింది ఇక్కడ. ఎప్పుడైతే ఈ బెత్సయిదా అనే గ్రామానికి ప్రభు వారు వెళ్ళాడో చాలామంది జనం కూడా ఏంటి పరుగులు 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 వచ్చేసారంట. వీళ్ళేమో ఏంటి దూరంలో వెళ్తే చాలామంది ఆ గొట్టె అంట చుట్టూరు ఉంటుంది కదండి, ఆ గొట్టె అంట వచ్చేసారంట, చాలామంది వచ్చేసారంట. చూడండి అక్కడ కావాల్సింది చదవండి. నెక్స్ట్ 11వ వచనం, జనసమూహము అది తెలుసుకుని, అంటే బెత్సయిదాకి వెళ్ళిపోయాడు ప్రభు వారి ధోనికి అని తెలుసుకుని ఆయనను వెంపడింపగా ఆయన వారిని చేర్చుకుని దేవుని రాజ్యమును గుర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ప్రొద్దుగ్రూకి ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనం ఈ అరణ్యంలో ఉన్నాము గనక చుట్టుపక్కల ఉన్న గ్రామములకు వెళ్ళి పల్లెలకు వెళ్ళి బస చూచుకుని ఆహారము సంపాదించుకున్నట్లు జనసమూహం పంపివేయమని ఆయనతో చెప్పారు. ఎవరితో చెప్పారంటే? యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోమని? కపెర్నహూం నుంచి ఎక్కడికి వెళ్ళారని చెప్తాను? బెత్సయిదా. ఎవరు అది? పేతురు, ఆంద్రియా, ఫిలిప్పు గారు ఊరు. వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళ ఊళ్ళో చాలా జనం వచ్చేసారు. అక్కడ అరణ్య ప్రదేశంలో చాలా జనం వచ్చేసారు. యేసుప్రభుని వెంబడించేశారు. ప్రభువారు సాయంకాలం వరకు వాక్యం చెప్తున్నాడు, బోధిస్తున్నాడు. చీకటి పడిపోతున్నప్పుడు కంగారు వచ్చేసింది ఎవరికి? శిష్యులకి. ఎందుకంటే చాలా జనం ఉన్నారు ప్రభువా, ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోబెట్టి వాక్యం చెప్తే వీళ్ళకి అన్నం పెట్టాలి, మనం ఎక్కడ తీసుకొస్తాం అన్నం, వాళ్ళకి భోజనం, దయచేసి పంపించేయి అని శిష్యులు యేసుప్రభుతో చెప్తున్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చేశారో ఇప్పుడు యోహాను సువార్తకు వచ్చేయండి 6వ అధ్యాయం. ఎప్పుడైతే శిష్యులు యేసుప్రభుకు సలహా ఇచ్చారో అప్పుడు ప్రభువారు ఏమంటున్నాడో చూడండి. ప్రభువారు ఏమంటున్నాడంటే 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం, యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు ఆయన వద్దకట వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. ఎవరిని అడిగాడు? ఫిలిప్పుని ఎందుకు అడిగాడు? అమ్మా వాళ్ళు ఆ ఊరోడు కనుక, ఆ ఊరిలో జనం ఎంతమంది ఉంటారో ఏంటో అని ఆ ఊరు ఏ ఊరని వెళ్ళేవాడికి ఆ ఊరోడికే చెప్తాం. మీటింగ్లకి ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, ఆ ఊరోడిని అడిగితేనే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్తారు. పక్క ఊరోడిని అడిగితే నాకు తెలియదండి, ఈ ఊరికి వస్తండి అంటాడు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు? బెత్సయిదా వెళ్ళాడు. ఫిలిప్పుని అడుగుతున్నాడు, ఫిలిప్పు మరి వీళ్ళకి భోజనం పెట్టాలి ఎలాగా అని అడిగాడంట ప్రభువారు. ఫిలిప్పు గారికి ఒక్కసారే ఏమి చెయ్యవలని ఉండెనో యేసుప్రభు ఎరుగండి. అతను పరీక్షించుడు అలా ఏం చెప్తాడు? వీళ్ళు ఊరు వచ్చాం కదా, ఈ ఊళ్ళో ఏం చెప్తాడు, ఏం ఆహారం తీసుకొస్తాడని ఫిలిప్పు గారంట యేసుప్రభు అడిగారంట. అడిగినప్పుడు అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము పుచ్చుకున్నట్టుకైనను 200 ధ్యానారములు. 200 ధ్యానారములు అంటే ఏంటి? 200 ధ్యానారములు అంటే 106 రూపాయలు. ఇప్పుడు 200 ధ్యానారములు అంటే సుమారుగా 100 రూపాయలు. అంటే బైబిల్లో మనకు ఉంటుంది, ఒకటి అంకి వేసి చూపిస్తారు మనకి అక్కడ. ఏమా ఇంచుమించు ధ్యానారము ఉందా? 10 రూపాయలు. 200 ధ్యానారములు అంటే చెప్పండి ఎంత? ధ్యానారం 10 రూపాయలు అండి. 200 ధ్యానారాలు ఎంత? ఇంత ఆలోచిస్తున్నారేంటి? 100? నాకేమర్థమవుతుంది? మీరు నోట్లో అనుకుంటే నాకు ఏమర్థమవుతుంది? 100 అని అనుకుంటే ఓహో చాలా స్పీడ్గా ఉన్నారు అనుకుంటా. 100 రూపాయలు. 100 రూపాయల రొట్టెలు కొంటేనంట
అక్కడున్న సుమారుగా లెక్కలేసారు 25,000 మంది. సార్ చెప్పాను మీకు ఎంతమంది. 100 రూపాయల రొట్టెలు కొనుక్కొచ్చి ఇస్తే కొంచెం కొంచెమైనా మళ్ళీ ఫుల్ మిల్స్ కదా. ఏ మిల్స్? ప్లేట్ మిల్స్ అంటారు. అండ్ ఫుల్ హోటల్లో కూర్చోగానే కొన్ని హోటల్లో ఫుల్ హాఫ్ అంటారు. హాఫ్ అయితే 80 అంటే ఫుల్ అయితే 100 అంటే అంటారు. మనం 100 ఎక్కడ తింటాం, హాఫ్ సరిపోద్దులు అంటాం. ఇక్కడ ఫిలిప్ గారు యేసు ప్రభుకి ఇస్తున్నాడు. హాఫ్ మీల్స్ పెడితే ప్రభు వాళ్ళకి హాఫ్ మీల్స్ ఫుల్ వద్దు, హాఫ్ మీల్స్ పెడితే 200 దేనారము. ఎన్ని వందలు అంటే 100 రూపాయలు కావాలా ప్రభు అని చెప్తున్నాడు. అప్పుడు ప్రభు వారు చెప్పినప్పుడు ఆయన శిష్యులలో ఒకడు, అంటే ఆ ఊరోడే. ప్రభు వారు ఇలాగ అన్నాడని, ఆంధ్రియ ఆ ఊరే కదా, బెత్సయిదా. ఆంధ్రియ గారు ఏం చేయండి, గబగబగా ఎవరి దగ్గర ఏమున్నా ఎవరి దగ్గర ఎతికేస్తున్నాడు వెళ్ళిపోయి. రే వాళ్ళ ఊరిలో వస్తారు కదా ఎక్కువ జనం. బెత్సయిదా వెళ్ళాలంటే ఏ ఊరిలో వస్తారండి? బెత్సయిదా గ్రామం ప్రభు వాళ్ళు ఆంధ్రియ గారు ఊరు వెళ్ళాడు. ఆ ఊరికి మీటింగ్కి ఎవరు ఎక్కువ వస్తారో చెప్పాలి. అంటే ఈ ఊళ్ళో మీటింగ్ పెట్టేప్పుడు తోకల పూలు ఎక్కువ మంది ఎవరంటే చెప్పండి. మరి అది కూడా చెప్పరేటి అంటే శంకర్ గారు ఎవరెక్కడ ఉంటారు? ఆ ఊరోళ్ళు ఎక్కువ ఉంటారు. వెంటనే ఆంధ్రియ గారు, ఒరే బాబు యేసుప్రభు భోజనం పెట్టమన్నాడు నాయన. ఎవడున్నాడు అనగానే పొడ్డోడు ఒకటి దొరికేసంట. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు తెచ్చుకునుకున్నాడు. కానీ వెంటనే ప్రభువారి వెళ్ళిపోయి ఆంధ్రియ అక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. ఆయన ఎంతమంది సరిపోతాయి ప్రభు? ఏమన్నాడండి? ఎంతమంది సరిపోతాయి ప్రభు? 5 రొట్టెలు 2 చేపలు. మా పొట్టోడు ఒకటి తెచ్చుకుంటే తింటాం అనేసి కూర్చుని అంటున్నాడని. అది తీసుకురండి అన్నాడు ప్రభు. ఏమన్నాడు? యేసు ప్రభు వారు కూర్చుండబెట్టడని చెప్పాను. ఆ చోటు చాలా పచ్చిగా ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండి యేసుప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేసి ఏం చేశారు? ఆయన కూర్చున్న వారికి వడ్డించెను. ఏం చేశారు? ఆయన కూర్చున్న వారికి వడ్డించి ఎంతమంది తిన్నారండి? 5,000 మంది తిన్నారు. ఇక్కడ యేసుప్రభు ఎందుకు చేస్తుంటారా సూచక్రియ తెలుసండి? చిన్న ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా గమనించాలి. యేసుప్రభు ఆయన యొక్క శక్తిని తెలియజేయడానికి, ఆయన బలం, ఆయన శక్తిని ఎంత గొప్పవాడో తెలియజేయడానికి ఆయన చూపించారు. కానీ ప్రజలు ఎలా వాడుకున్నారు తెలుసా ఆయన శక్తిని? ఏంటి ఇప్పుడు ఎలాగంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూస్తే బాగా అర్థమవుతుంది అండి. ఇప్పుడు రాడ్ పెద్ద 10 నాకు 20 అడుగుల 20 రాడ్లు ఎంత అంటండి? అడుగులు అంటారు, ఏమంటారు? రాడ్లు, ఐరన్ రాడ్లు అడుగులేనా? ఎంఎం 20 ఎంఎం నేను ఇలా ఇంచేయగలనా? 20 ఎంఎం ఉందనుకోండి, ఇలా ఇరిసేసాను అనుకోండి, సపోజ్ ఇలా ఇరిసేసాను 20 ఎంఎం. అప్పుడు మీరు ఏమనుకుంటారు? అర్జెంటుగా శేఖర్ బాబుని ఎక్కడ 20 ఎంఎంలో నా ఇల్లు కట్టుకున్నప్పుడు తీసుకొచ్చేయాలి అనుకుంటారా? ఏమనుకుంటారు మీరు చెప్పండి? వెంటనే ఇలా ఒక చేతితో గంటగానే గోడ పడిపోయింది. అప్పుడు మీరు ఏమనుకుంటారు? అబ్బా ఎక్కడ గోడ పడవలసిన శేఖర్ బాబుని పిలిస్తే సరిపోద్ది అనుకుంటారా? ఏమనుకుంటారు మీరు? మీకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, అక్కడ యేసుప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 పంచితే ఆయన శక్తిని మర్చిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? విచిత్రమండి. ఇప్పుడు నేను ఎలాగైతే ఆ గోడను గంటగానే పడిపోయిందో మీ ఆలోచన ఎలా ఉంది? మీ ఆలోచన ఎలా ఉండాలంటే, అబ్బో ఎంత శక్తివంతుడండి, ఎంత పవర్ ఉంది, ఎంత బలవంతుడు అనుకోవాలి. అంతేగాని ఎక్కడ గోడలు ఉన్నాయా శేఖర్ బాబు నెంబర్ తీసుకోండి గోడ పడేయడానికి రమ్మనండి అనకూడదు. ఎక్కడ 20 ఎంఎం రాడ్లు ఉన్నాయో ఇలాగ తిప్పేయడానికి శేఖర్ బాబు తీసుకురండి అనకూడదు. ఏం చేయాలి అక్కడ? అమ్మో చాలా శక్తివంతుడు, బలవంతుడు. కానీ ఆ రోజు యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచితే వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? అదే ఆ ప్రశ్న చెప్తున్నాను. అమ్మో ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు యేసయ్య. కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? చూడండి ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు తెలుసా? అబ్బా యేసు ప్రభువును ఇప్పుడు అర్జెంటుగా మనం ఏం చేయాలంటే 6వ అధ్యాయము 15వ వచనం అందరూ తీయండి. రాజుగా చేయుటకు వారు వచ్చి ఆయన బలవంతంగా పట్టుకుంటారు. ఏంటి? యేసు ప్రభుని శక్తి చూసి స్తుతించడం మానేసి, గణపరచడం మానేసి ఏం చేయాలనుకున్నారంట? రాజుని చేయాలనుకున్నారంట. ఆయన చూచి గణపరచడం మానేసి ఏం చేయాలనుకున్నారంట? రాజుగా ఎందుకు చేయాలనుకున్నారు చెప్పండి? ఓహో బా ఇంకా రోజు రొట్టెలు రోజు గోళ పడేసేయచ్చు, రాడ్లు ఇరిసేయచ్చు ఈయన మనకుంటే. మీకు అర్థమవడానికి ఈయన మన కూడా ఉంటే ఏ పని ఒప్పేసుకోవచ్చు అనుకోవచ్చు. యహాను ఏంటి ఏ పని ఇలా తిప్పేస్తారు అదే కదా.
మిషన్లు 20 mm ఇన్స్ట్రుమెంట్ ఎంత కష్టమండి తిప్పడం. అది 50 అయితే ఇంకా మన వల్ల కాదు, ఇంకా 20కే మన వల్ల కాదు, 50కే ఇలా తిప్పేద్దామంటే ఇప్పుడు ఏం చేయాలి? అమ్మో ఎంత శక్తిమంతుడు అనుకోవాలి. అబ్బా ఈ పనికి మనం తీసుకుపోతే బాగుంటుంది అనుకోకూడదు. వీళ్ళు ఏం చేశారంటే శక్తిమంతుడు గొప్పవాడా అనుకుంటా మానేసి ఏం చేశారు తెలుసా? ఈయన మన కూడా తీసుకుపోతే రాజుని చేసేసామనుకో ఇంకా మనం వండుకోక్కర్లేదు. ఫిలిపీలు బెస్సయుద్ధంలో ఉన్న వాళ్ళు మనం వండుకోక్కర్లేదు, కట్టెలు వేరుకోవక్కర్లేదు, రొట్టెలు పంట పండించుకో ఏం అక్కర్లేదు, ఈయనే రాజు చేసేస్తే మనకి ఏ లోటు ఉండదు. ఎలా ఆలోచించారు వాళ్ళు? ఎలా ఆలోచించారు? ఆయన ఏమో ఆయన శక్తిని తెలుసుకోవాలని అదే మాట అంటున్నాడండి. అదే 6వ అధ్యాయం 26 వచ్చిన ప్రభు బాధపడతా అంటున్నాడు చూడండి. యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు నన్ను వెంబడించేది, రొట్టెల కోసమా? అయ్యో నా శక్తిని తెలుసుకుంటారని, నా బలం తెలుసుకుంటారని, నేను ఎంత గొప్పవాడును, ఎంత సర్వోన్నతుని దేవుని కుమారుని తెలుసుకుంటారని నేను చేస్తుంటే అద్భుతాలు మీరు నన్ను ఎలాగ అర్థం చేసుకున్నారు? అబ్బా యేసు ప్రభు అనుకోవడంటే మనం ఏం వెళ్ళక్కర్లేదు. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది, 10 మంది ఉన్నారు అనుకోండి, ఒరే పలానా మన వెంకట్రామ్ అనుకోవడంటే మనకి ఏమి వాటర్లకి ఖర్చు లేదు, టిఫిన్లు ఖర్చు లేదు, ఆడు ఉన్నాడు అనుకోండి సరిపోద్ది, మనకి ఏ ధైర్యం ఉంటుంది? గమనించాలి. పలానా వ్యక్తి దగ్గర డబ్బులు ఎప్పుడు ఉన్నాయనుకోండి, అటువంటి మన ఫ్రెండ్ అయ్యాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? మిగిలిన వాళ్ళు ఒరే మనకి ఎవరు లేకపోతే యూనికే 100 రూపాయలు సరిపోద్దిరమ్మా, మనకి ఎప్పుడు డబ్బులు అంటే బ్యాగ్లో మనకు పర్వాలేదు, ఏ వాళ్ళకి నిలిపొచ్చు అని మనకు ధైర్యం ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి వీళ్ళు ఆయన శక్తిని గమనించారా? ఏం గమనించారు? వారు ఆయన సూచక్రియలను గొప్పతనాన్ని గమనించలేదు. మరి ఏం చేశారు? వారి అవసరాలు ఎలా తీర్చుకోవాలో చూశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోషే గారు కర్రపడేశాడు కదా, మోషే గారు కర్రపడగానే ఏమైంది? పాము అయిపోయింది. ఒక ఆయన చెప్పాడు, ఒకవేళ ఇదే సూచక్రియ మోషే గారు చైనాలో చేసి ఉంటే అలా కర్రపడేసేస్తే పాము అయిపోయింది అనుకుంటే చైనా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అందరు కర్రలు తెచ్చి మా కర్రపాము చేయమంటారు. ఎందుకని పాములు తినేస్తారు తెలుసు కదండి, మీరు చూసారనుక వీడియోలు బాబోయ్ అంటారు. పాములు మార్కెట్ ఇలా తీసేమన్నారు, అలా కొరకని తినేస్తారు పాముని, అంత ఇష్టం వాళ్ళకి. నూడిల్స్లో తినేస్తారు. ఏంటి తాసుపాములు మొత్తం, ఏ పాములైనా మొత్తం. సపోజ్ మోషే గారు చైనాలో కానీ కర్ర కింద పడేసి పామిపోతే ఆ దేశం వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? అందరూ చెరుకు కర్ర తీసుకొచ్చి మాది పడేయండి పాము అయిపోతుంది కదా, పెట్టి తినేసేద్దామని. మరి అక్కడ ఏం అర్థం చేసుకోవాలి? కర్రలు తెచ్చి పాములు చేయమంటాం కాదు, మరి ఏం చేయాలి? అబ్బా ఎంత శక్తిమంతుడు, ఏం చేయాలి అక్కడ? ఎంత శక్తిమంతుడు అనేది అక్కడ వాళ్ళు ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళు అలాగూ అర్థం చేసుకోలేదు. కనుకనే యేసుప్రభు అంటే ఈయన గురించి పాత నిబంధనలో ప్రభువారి గురించి అండి చాలా విషయాలు మనం చదువుతాము, ఓవర్లకి వెళ్ళిపోతామండి. ఆయన ఎక్కడ కూర్చోబెట్టాడని ఉంది అక్కడ? పచ్చిక మీద. ఎక్కడ మీద కూర్చోబెట్టి ఏం చేశాడు? 5,000 మంది పురుషులు, అంటే అందరూ లెక్కేస్తే ఎంతమంది చెప్పాను? సుమారుగా పిల్లలు, స్త్రీలు, వీళ్ళందరూ లెక్కేస్తే సుమారుగా 25,000 మంది అన్నారు. కొంతమంది అంచనా వేస్తే, అంటే పురుషులు లెక్కేశారు. ఓన్లీ పురుషులు లెక్కేస్తేనే 25,000 మంది. పిల్లలు లెక్కేయలేదు, స్త్రీలు లెక్కేయలేదు. అందరు లెక్కేస్తే 25,000 మంది దాకా ఉండొచ్చు సుమారు అన్నారు. 25,000 మందికి ఆయన ఎక్కడ కూర్చోబెట్టాడు? ఒక పచ్చిక మీద కూర్చోబెట్టి అలాగే ఏం చేశాడు? ఆయనకి ఏం మిలిచి పెట్టాడు? ఇప్పుడు ఆయన ఫుల్ ఆఫా మిగిలిపోయి హంగను తినగా ఎన్ని గంపలు మిగిలి అంట? 12 గంపలు మిగిలిపోయినాయి. 12 గంపలు మిగిలిపోయినాయి. బా ఏం అద్భుతమండి. ఆ అద్భుతాన్ని బట్టి ఆయన పొగడటం మానేసి అర్జెంటుగా రాజుని చేసేద్దాం అనుకున్నారు. నిజంగా ఈ అద్భుతం గురించి అంటే కీర్తనల గ్రంథంలో 23వ కీర్తన మనం బాగా చదువుతాం. ఆయన ఏం చేశాడంట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించినాడు. కీర్తనకారుడి ద్వారా పచ్చిక గల చోట్ల నన్ను ఏం చేస్తున్నాడు అంటే నన్ను చాలా ఉన్నతమైన స్థితులు మంచి చోట అండి. అక్కడ పచ్చిక వాడుకున్నాడు చూసారా? అక్కడ చాలా పచ్చిక ఉంది. అక్కడ ఆ పచ్చిక మీద ఏం చేశాడు? ఆయన్ని కూర్చోబెట్టాడు. ఆ పచ్చిక మీద వాళ్ళు కూర్చోబెట్టి భోజనం ఎలా పెట్టాడు? సమృద్ధిగా. ఇక్కడ యేసుప్రభు వారు కాపరిగా అక్కడ ఉంటుంది. ఒక సందర్భంలో మీరు చదివేశారు, కాపరి లేని గొర్రెలు అని వారి మీద జాలి పడ్డాడని ఉంది. ఇందాక మీరు చదివారు. మరి
ఎందుకు జాలిపడ్డాడు ప్రభువారు? కాపరి లేని గొర్రెలని. మత్తయి సువార్త 14లో మీరు చూస్తే కాపరి లేని గొర్రెలని జాలిపడి వారిని చక్కగా కూర్చోబెట్టి వారికి ఏం చేశాడంటే ప్రభువారు, ఇక్కడ లేదు, కాపరి లేని గొర్రెలని వారి మీద జాలిపడ్డాడని ఉన్నదండి. ఓకే, మార్కు సువార్త చూడండి, అందరు దీన్ని తీసినవన్నీ ఒకసారి చూడండి. కాపరి లేని గొర్రెలని వారి మీద ప్రభువారు జాలిపడి ఆయన ఏం చేశాడంటే, ఓకే, ఇదే మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. కాపరి, ఆ కీర్తన గ్రంథం, యెహోవా నా కాపరి నాకులేమి. ఏం చేస్తున్నాడైనా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. అంటే మన కాపరి మన యేసయ్య అండి. నేను చేస్తున్నాడు తెలిసింది అక్కడ. కనుక యేసు ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారి కాపరి అయి, కాపరి ఏం చేస్తాడు? పచ్చిక గల చోట్ల పరుండ చేయడం, పడుకోబెట్టి, అంటే చక్క కూర్చోబెట్టి ఏం చేస్తాడు ఆయన? సమృద్ధి. మంచి కాపరి ఏం చేస్తాడు తెలుసు? ఎక్కడ మేత ఉందో, గొర్రెలు మేపలు చూసారనుకోండి, ముందు వెళ్ళిపోతారు, ఎక్కడ మేత ఉందో చూసుకుంటూ వస్తారు. ఇక్కడ యేసయ్య అండి ఆ పచ్చిక చోట్ల కూర్చుండబెట్టి వారికి ఏం చేశాడు? చక్కగా భోజనం పెట్టి వారిని ఏం చేశాడు? ఆయన పంపించాడు. కొన్ని మన పాత నిబంధనలో యేసయ్య గురించి ప్రవచనాలు ఉంటాయండి, అక్కడక్కడ హైలైట్ చేస్తాడు. ఇంకో ప్రవచనం చెప్పేస్తాను, నేను ఆశ్చర్యపోతాను మీరు. అంటే యేసు ప్రభు వారు చేసే అద్భుతాలండి, ఆశ్చర్యక్రియలకు ప్రవచనాలు పాత నిబంధనలో ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవక్తల ప్రవచనాల గురించి మనం ఆలోచిస్తుంటే వచ్చేయండి మరలా యోహాను సువార్త 6వ అధ్యాయం మీదకి వచ్చేస్తే అక్కడ ప్రభువారు ఆ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పనిచేసి బయలుదేరిపోయాడు. ఎక్కడి నుంచి బయలుదేరిపోయాడో మనం చూస్తే సాయంకాలం అయినందున 6వ అధ్యాయము వచ్చేయండి 6వ అధ్యాయము 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కెపెర్నహూమునకు పోవుచుండరి. అంతటిలో చీకటి అయ్యను కానీ యేసు వారి వద్దకు ఇంకా రాలేదు. ప్రభు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే కెపెర్నహూము అంటే ఇక్కడ ఒక దిక్కున కెపెర్నహూము అని ఉంటుంది. మరలా ఇంకో సువార్తలు ఏముంటుందంటే గెన్నెసరేతు ఎక్కడ ఉంటుందండి? గెన్నెసరేతు ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడుంది? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త ఎక్కడికి వెళ్ళారు? మత్తయి సువార్త వచ్చిన చెప్పమ్మా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనము 14-34. వారద్దరికి వెళ్ళి అదే సందర్భం అదే గెన్నెసరేతు దేశమునకు వచ్చారు. ఇప్పుడు మీకు మ్యాప్ చెప్తాను ఎలా ఉందో. యేసు ప్రభువారు బయలుదేరిందేమో కెపెర్నహూము నుండి ఎక్కడికి వెళ్ళారు? బెత్సయిదా నుండి గెన్నెసరేతు అంటే ఇలాగెళ్ళి ఇలా వచ్చారనమాట. ఇలాగెళ్ళి ఇలాగా అంటే మళ్ళీ కెపెర్నహూము కదండి. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి మార్కు సువార్త 6వ అధ్యాయం ఎక్కడికి ఆ ప్రభువారు వెళ్ళిపోయి ఎక్కడ దారిపెట్టారని ఉందో ఒకసారి మీరు చూస్తే ఇక్కడేమో ఇక్కడ బెత్సయిదా అని ఉంది. ఎక్కడ 6వ అధ్యాయం 45 వచ్చి తప్పండి. ఇది బెత్సయిదా అని కాదు. ఇక్కడ మీకు తప్పని, ఎందుకంటే ఇక్కడ కొన్ని బైబిల్లో ఇలా రాసినప్పుడు మిస్టేక్ పడిపోయింది. చూడండి అక్కడ మిస్టేక్ అండర్లైన్ చేసుకోండి, మీకు ఎప్పుడైనా అవసరం ఉంటుంది. 45వ వచనం. ఆయన జనసమూహములు పంపివేయినంతలో దోణి ఎక్కే అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళడని. అసలు బెత్సయిదాలోనే అద్భుతాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు చేసి మరలా అక్కడికి వెళ్ళమంటమేంటి? అర్థమైంది మీకు? 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడి నుంచి ఉంది? 32 వచనం నుంచి చదువుకుంటూ వస్తూ 44 వచనం 44 చదవండి. ఆ రొట్టెలు తినిన తరువాత 5,000 మంది పురుషులు అంటే బెత్సయిదాలో ప్రభువారు ఏం చేశాడు? అద్భుతం చేశాడు. మరలా ఏమంటున్నాడు ఇక్కడ 45 వచనం? బెత్సయిదాకి వెళ్ళండి అన్నాడు. బెత్సయిదా కాదు, ఎక్కడికి వెళ్ళాలి? కెపెర్నహూము దగ్గర ఉన్న గెన్నెసరేతు ప్రాంతానికి. అక్కడ గెన్నెసరేతు కెపెర్నహూము అని లేకుండా ఏమనుంది ఇక్కడ? ఆయన జనసమూహములు పంపివేసి ఎవరిని? 5,000 మందిని, పిల్లల్ని, జల్లని అందరిని పంపేసి అర్జెంటుగా మీరు ఏం చేయాలి? ఇప్పుడు అద్దరికి వెళ్ళిపోండి.
అని ఇక్కడ బెత్సయోదా అని పెట్టిపోయింది. ఇక్కడ బెత్సయోదా కదా, బెత్సయోదాలోనే ప్రభువారు. ఇప్పుడు నేను ఉన్నానండి, మీకు అర్థం కావడానికి. నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు? తోకలపూడిలో ఉన్నాను నేను. మీరు కూడా తోకలపూడి, అర్జెంట్గా మీరు తోకలపూడి వెళ్ళిపోండి అన్నాను అనుకోండి, ఎలా అంటుంది మీకు? మీరు నేను తోకలపూడిలో ఉన్నాను, నేను అంటున్నాను మీరు అర్జెంట్గా తోకలపూడి వెళ్ళిపోండి అన్నాను అనుకోండి, ఇలా వెళ్ళిపోతుంది. ఏంటి పిచ్చెక్కి, ఏంటి ఫాస్ట్ గారండి, మనం ఉందో తోకలపూడి కదా అనుకుంటారు కదా. వీళ్ళు ఉన్నదేమో యేసుప్రభు శిష్యులు ఉన్నది, యేసుప్రభు ఉన్నది అక్కడ. ఈయన ఏమంటున్నాడు అంటే ఇక్కడ మిస్టేక్ పడదనంట. అంటే ఉన్నది బెత్సయోదా, ఎక్కడికి వెళ్ళమన్నాడు? అందుకే అక్కడ ఉంది మీకు. ఎక్కడ ఇంత చదివారు మత్తయి సువార్తలో ఏమనుంది? గెన్నెసరేతు, అక్కడికి వెళ్ళారన్నమాట. అంటే అలాగెళ్ళి చూడండి, ఇలాగెళ్ళిపోయి 53 వచనం చూడండి, అక్కడే ఉందంట. 53 వచనం, వారు అవతలకి వెళ్ళి గెన్నెసరేతు దగ్గర ఒడ్డునకు వచ్చి దరి పట్టిరి. ఇక్కడ ఉంది 53 వచ్చిన. ఏం చేసి తెలుసండి? అంటే మధ్యలో సముద్రం ఉంది. మధ్యలో ఏమొచ్చింది? ఇప్పుడు దీని గురించి చెప్పాలి, సముద్రము గురించి. ఎప్పుడైతే వీళ్ళు బెత్సయోదా నుంచి బయలుదేరి అద్దరికి వెళ్ళమన్నాడు, గెన్నెసరేతు అనే ప్రాంతాలకు వెళ్ళాడు ప్రభువారు. ఈ గెన్నెసరేతుకి వెళ్ళి మధ్యలో ఏం జరిగిందో తెలుసా? బెత్సయోదా నుంచి మరలా ప్రయాణం వెనక్కి. ఎక్కడికే? బెత్సయోదా ప్రయాణం ఎక్కడికే? అదే గెన్నెసరేతు ఒడ్డు అంటే దరి. మీకు తెలుసు కదండి. ఎలాగా ఇప్పుడు మచిలీపట్నం ఉంది కదండి. మచిలీపట్నం మనం ఏమంటాం? ఏముంది అక్కడ? బీచ్ ఉంది కదా, మచిలీపట్నం బీచ్ ఉంది. కానీ బీచ్ మచిలీపట్నంలో లేదు, పక్కన ఒక ఊరు ఉంటుంది. తెలుసా మీకు? మచిలీపట్నం వెళ్ళే వాళ్ళు ఎవరున్నారా అమ్మా? ఏదో ఊరు ఉంటుంది. మనం అందరం మచిలీపట్నం బీచ్ అంటాం కదా. మచిలీపట్నం మెయిన్ క్యాపిటల్. ఆ ఒడ్డు ఉంటుంది దరి, సముద్రం వారు ఊరు ఉన్నది. మొన్న వెళ్ళాం, మర్చిపోయిన ఊరి పేరు అమ్మా. అక్కడ ఊరు ఉంది, ఒక ఊరు ఉంది అక్కడ. మొన్న వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళాం, ఊరి పేరు మర్చిపోయానండి. అంటే మనం అందరం ఏం చెప్తాం? ఎక్కడికి వెళ్ళామని చెప్తాం. ఎవరు? మచిలీపట్నం వెళ్ళి ఉంటాం. కానీ ఆ పక్కన ఊరు ఉంటుంది. చాలామంది ఇంకా ఈ ఊర్లో ఉంటాయి, ఇంకా కొన్ని ఊర్లు ఉంటాయండి. విశాఖపట్నం బీచ్కి వెళ్ళామంటారు, కానీ అక్కడ కింద బీచ్ ఒక ఊరు ఉంటుంది అక్కడ, ఆర్కే బీచ్. ఏ బీచ్? ఆర్కే బీచ్. ఇలా ప్రతి దానికి ఉంటుంది. ఊరేమో మెయిన్ క్యాపిటల్ ఏమో కెపెర్నహూము. జాగ్రత్త గమనించండి, ఏది? కెపెర్నహూము. దరి పక్కన ఊరు, దగ్గర ఊరు. ఏది అర్థం కావాలి మీకు బాగా? గెన్నెసరేతు. అమ్మాయి ఏమైనా అర్థమైందా? ఏమో ఊరేమో మచిలీపట్నం, కానీ అక్కడ సముద్రం వారు ఉందా చూసారా, అది గెన్నెసరేతు. ఊరేమో కెపెర్నహూము, మొత్తం పెద్దదే. ఆ దరి లేదా సముద్ర తీరం ఏంటది? గెన్నెసరేతు. అందుకనే ప్రభువారు కెపెర్నహూము వెళ్ళండి, గెన్నెసరేతు వెళ్ళండి, అక్కడ ఉంది, చాలా క్లియర్గా ఉంది. 53 వచనం, వారు అవతలకి వెళ్ళి గెన్నెసరేతు దగ్గర ఒడ్డున వచ్చి దరి పట్టిరి. దరి 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 అంటే వారికి వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? బయలుదేరి చెప్పాలి. కెపెర్నహూముకి వెళ్ళాలి. ఆ సముద్రం వారం దిగి. చాలామంది తెలంగాణ వాళ్ళకి తెలియదు సముద్రం. నరసాపురం బీచ్ ఉంది కదా అంటారు. ఏ బీచ్ అంట? మీకు నరసాపురం బీచ్ ఉందా? అవునంట. మరి ఏం చెయ్యం? వాళ్ళకి పేరు పొలమంటే తెలీదు, మరి ఏమంటాలి? నరసాపురం బీచ్ ఉంది అనుకుంటే అవును ఉందండి అంటాం మేము. ఎందుకంటే తెలంగాణలో తెలీదు. మరి బీచ్ ఎక్కడుంది? నరసాపురం ఉందా? ఎక్కడుంది? ఎంత దూరం? నరసాపురం నుండి 15 కిలోమీటర్లు ఉంటుందా? కానీ తెలంగాణ వాళ్ళు ఏమంటే తెలుసా, మీ నరసాపురం బీచ్ ఉందంట కదా. అవును ఉందంటాం. ఎందుకంటే దగ్గర దరి అంటే అది సిటీ, నరసాపురం పెద్దది కనుక ఆ పక్కకి దరి ఏది? పేరుపాలెం. అలాగే గెన్నెసరేతు ఒడ్డు, అక్కడి నుంచి సిటీ పట్టణం కెపెర్నహూము. అదే ప్రభు చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు వెళ్ళమని? కెపెర్నహూము వెళ్ళమని ఎక్కడ చెప్తున్నాడు? బెత్సయోదాకి చెప్తున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే దరి ఒడ్డుకు వచ్చేసారో చాలామంది వచ్చారు. అయితే మరలా వచ్చేయండి యోహాను సువార్త. కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను, ఇంకా నేను వెనకెళ్ళను. అమ్మా ప్రయాణం ఎక్కడి నుంచి? కెపెర్నహూము. ఎక్కడికి? బెత్సయోదా. రిటర్న్ గెన్నెసరేతు. గెన్నెసరేతుకు వచ్చారు. అయితే మధ్యలో ఒక సంగతి జరిగిందండి, అది మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అక్కడ ఏం జరిగిందంటే యోహాను సువార్తకు వచ్చేయండి. మధ్యలో ఒక తుఫాను వచ్చేసింది.
యోహాను సువార్త 6వ అధ్యాయం. ఎప్పుడైతే వీళ్ళు బెత్సయిదా నుంచి బయలుదేరారో 16వ వచనం, సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రం నద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరనున్న కెపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో అర్థమైంది కదండి, మీకు అర్థమైంది కెపెర్నహూము అనగా గెనెసరెత్ అనగా. ఓకే, అంతలో చీకటి అయ్యాను కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణి నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి వద్దకు వచ్చుట చూచి భయపడిరి. ఇక్కడ ఏం చేశారంటండి, ఈ బెత్సయిదా నుంచి ఈ బోట్ యొక్క పడం మీద లేదా దోణి ఎక్కువ వాడారు బైబిల్లో. దోణి మీద వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? కెపెర్నహూము అంటే గెన్నెసరేతు ప్రాంతం, అంటే కొంచెం అదేదో దూరంగా ఉంటుంది, మరీ దగ్గర కాదు. గెన్నెసరేతు ప్రాంతానికి ఒడ్డుకి వెళ్తున్నారు. మధ్యలో ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. యేసు ప్రభు ఏమో ఆయన ఎక్కడున్నాడు అంటే మత్తయి సువార్తలో ఉంటుంది, ఆయన ఒడ్డున ఉన్నాడు. ఎక్కడ? బెత్సయిదాలోని ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఉన్నాడు ప్రభువారు. 14వ అధ్యాయంలో మీరు చూస్తే ప్రభువారు ఎక్కడున్నాడంటే ఆయన 22వ వచనం, వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారికి ఆజ్ఞాపించి బలవంతము చేసెను. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. 12 మంది శిష్యులు ఏం చేశాడు? దోణిలో మీరు అందరికి వెళ్ళిపోయి గెనెసరెతు ప్రాంతానికి వెళ్ళిపోయి నేను ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే 5 రొట్టెలు ఇక్కడ 5,000 మంది పనిచేశాను. వాళ్ళు ఏమో నన్ను రాజుని చేయాలనుకుంటున్నారు. ఏం చేయాలనుకుంటున్నారు? అక్కడ ఎందుకు ప్రభు ఆగిపోయి తెలుసా? వీళ్ళ కోడలతో తీసుకెళ్ళి రాజుని చేద్దామని. అందుకని ఏకాంతంకి వెళ్ళిపోవడం. అక్కడ మీరు ఎలా ఉండండి, మీరు నా కోడ అనుకుంటే మీరు ఎక్కడ ఉండండి, ఏకాంతంకి వెళ్ళి ప్రార్థన. ప్రభు ఏంటి జనం రాడ్లు ఇరిచేసానని రాడ్లు ఇరితే తీసుకెళ్తున్నారు ప్రభు, నన్ను నా శక్తి తెలుసుకుంటారా నేను చేస్తే? నన్ను రోజు భోజనం పెట్టి వంట మేస్త్రిని చేద్దాం అనుకుంటున్నారని వెంటనే మీరు వెళ్ళిపోండి అచ్చడిగా అని పాపం ఆయన బాధతో వెళ్ళిపోయి ఏకాంతంగా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసుకుంటానికి కొండ మీదకి వెళ్ళిపోయాడు. వీళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు సముద్రంలో ఏమైంది? 24వ వచనం మత్తయి సువార్త 14. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి వద్దకు. ఏంటి ఇందాక మీరు యోహాను సువార్తలో ఎంత దూరం వెళ్ళిందంట? 2 కోసులా ఎంత చూడండి, 2 కోసుల దూరం. అంటే బెత్సయిదా దరి నుండి, బెత్సయిదా ఒడ్డు నుంచి ఆ లోపలికి ఎంత వెళ్ళిందంట? 2 కోసుల దూరం వెళ్ళిందంట. ఎప్పుడు బయలుదేరి తెలుసా? చెప్తున్న జాతకం ఎప్పుడు బయలుదేరి తెలుసా? సాయంకాలం బయలుదేరి. అంటే యువతల నుంచి అవతలకి ఎన్ని కిలోమీటర్లు చెప్పాను మీకు ఇందాక? అట్టం 13 కిలోమీటర్లే. ఎంత దూరం వెళ్ళారు? 2 కోసల దూరం వెళ్ళేటప్పటికి ఇంకా వెళ్ళలేకపోతున్నారు. భయంకర తుఫాను, గాలి, భయంకర పరిస్థితి. ఆ చిన్న సముద్రంలో అలా లేచిపోతున్నాయి. అప్పుడు ఏమైందో తెలుసా? అప్పుడు యేసు ప్రభువారు సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి ఎన్నో జామని చెప్పాను. అక్కడ బైబిల్లో ఎన్ని జాములు ఉంటాయి తెలుసా? పగలు 4 జాములు, రాత్రి 4 జాములు ఉంటాయి. మీకు ఇది కొంచెం తెలుసుకోవాలి, అండర్లైన్ చేసుకుని ఎప్పుడైనా అవసరం వస్తుంది. పగలు 4 జాములు, రాత్రి 4 జాములు. రాత్రి 4 జాములు చెప్తాను. ఒకసారి మీరు బైబిల్లో మార్కు సువార్తకు వచ్చేయండి. 4 జాములు, రాత్రి 4 జాముల గురించి మీకు చెబుతూ మార్కు సువార్త 13వ అధ్యాయము. రాత్రి 4 జాములు. వాళ్ళు ఆ రోజుల్లో జాములే, మన పూర్వీకులు కూడా అనేవారు జామ్ అయిపోయిందని. ఈ జాములు టైమింగ్ కూడా చెప్తాను. ఏ జామో మనం కూడా వాడతాం. మనం ఇప్పుడు కొంతమంది ఇప్పుడు లేరు, కానీ ఇంతకుముందు ఒరే కోడి కూసేసింది లెగరా అంటారు. కోడి కూసేది కూడా ఒక జామే. అది బైబిల్లో మీకు చూపిస్తాను చూడండి. 13వ అధ్యాయము
మార్కు సువార్త 13వ అధ్యాయము 35 వచనం. ఇంటి యజమానుడు ఒక్కడు, చూడండి, మొదటి జాము ప్రొద్దుగ్రూకు వేళ ఉండండి, ఫస్ట్ జాము, రాత్రి ఫస్ట్ జాము ప్రొద్దుగ్రూకు వేళ అంటే ఇది 6 గంటల నుంచి నేను రాసుకున్న 9 గంటల వరకు. అమ్మా, ప్రొద్దుగ్రూకు వేళ ఎప్పుడు తెలుసా? చాలామంది పెద్దలు మాట్లాడేవారు, రేపు ప్రొద్దు అయిపోయింది, తెల్లారు వచ్చేసింది అంటారు సార్. అలాగా ప్రొద్దుగ్రూకు వేళ 6 గంటల నుండి 9 గంటలు. ఇది మొదటి జాము. రెండవ జాము అర్ధరాత్రి అంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు. మరలా 9 గంటల నుంచి 12 గంటల రెండో జాము. మూడో జాము కోడు కూయినప్పుడు. కోడు కూయి అంటే 3 అయిపోయింది. చాలామంది కోడుకోలు లేచిపోయింది అంటే తెల్లారిపోయింది, 3 అయిపోయింది. అబ్బాయి ఎలా లేచిపోరు చూడండి, అంత జ్ఞానం వచ్చండి వాళ్ళకి. కోడుకు చేసి లేకుండా అయిన వారు అంటే కోడుకు వస్తుందంటే ఏ జాము? ఎన్నో జాము అది? 3వ జాము. కోడుకూయు వేళ అంటే టైం చెప్తున్నాను, 3 గంటల నుంచి 12 గంటల నుండి 3 గంటలు, 12 to 3. ఇది ఎన్నో జాము? 3. 4వ జాము తెల్లవారినప్పుడు అంటే 3 గంటల నుండి 6 గంటల వరకు. ఏ జామున యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు చెప్పలే? రాత్రి 4 అంటే 3 నుంచి 6 గంటల లోపు. వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు? ఆ టైం మీకు ఎంత చెప్తున్నారంటే ఎప్పుడు బయలుదేరారు? మొదటి జామున బయలుదేరారు. అమ్మా, ఈ 13 కిలోమీటర్ల ప్రయాణము ఎప్పుడు బయలుదేరారు? రాత్రి మొదటి జాము అంటే 6 నుంచి 9 మొదటి జామున బయలుదేరితే ఎన్నో జాముకి వెళ్తారు? ఇంకా మధ్యలో ఉన్నారు, మధ్యలోకి చివరికి వెళ్ళా. మధ్యకి వెళ్ళేటప్పటికి 4వ జాము అయిపోయింది. యేసుప్రభు వెంటనే ప్రార్థన ఆపేసి వీళ్ళ ప్రమాదంలో ఉన్నారని వచ్చేసాడండి. మీరు ఆ సువార్త 4 సువార్తలు దగ్గర చదివితే వీళ్ళ ప్రమాదంలో ఉన్నారు, వీళ్ళు అల్లకాత అవతలకి వెళ్ళటానికి 2 కోసల దూరమే ఎంత టైం పెట్టేసింది వీళ్ళకి? 4 జాములు పెట్టేసింది. ఎంత తెడ్డేసినా ఎంత అరిసినా అసలు ఎదరికి వెళ్ళటం లేదు. 4 జాములు మొదటి జామున బయలుదేరారు. సాయంకాలం మనం ఉందా, మీరు చదివారు బైబిల్లో, సాయంకాలం మన మొదటి జామున బయలుదేరిన ప్రయాణం 2 కోసల దూరం. ఎంత టైంకి వెళ్ళారు? 2 కోసల దూరం 4 జాములు. ఇంకా 4వ జామున ప్రభువారు వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని బయలుదేరి సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అంటే ఈ జరిగిన సూచక్రియ ఉందా? ఈ క్రియ ఇది పాత నిబంధనలో ఒక ప్రవక్త ప్రవచనం అండి. ఇది తెలుసా? ఏది? ఎప్పుడైతే ఆయన సముద్రంలో తుఫాన్ రావటం, ఆ తుఫాన్లో వీళ్ళు అలలాడిపోవటం, ప్రభువారు రావటం, వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళు క్షేమంగా వెళ్ళటం, ఇది ఉందే సందర్భం. ఎన్నో వచనం నుంచి? ఈ 17వ వచనము నుంచి 21వ వచనం వరకు ఉందే 14వ అధ్యాయము. ఇదేనండి? కాదు, 12వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉందే. ఏం చెప్తున్నాను నేను? అమ్మా, ఎన్నో వచనది? 14వ అధ్యాయం మత్తయి సువార్త 13 నుండి 21 అది కూడా కాదు, 22 నుండి 35 వరకు అండి. గమనించండి ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుంచి 35 వరకు జరిగిన సందర్భం ఉందే. ఇది ఒక ప్రవక్త పాత నిబంధనలో ప్రవచించాడండి. నిజంగా అంత ఆశ్చర్యం చూడండి. కీర్తనల గ్రంథం 107 కీర్తన. నిజంగా దేవుడు యేసుప్రభు అండి. మన బైబిల్లో కొత్త నిబంధన చదివినప్పుడు పాత నిబంధనలో కొన్ని కార్యక్రమాలు ఈయన జీవితంలో చేస్తాడండి. అవి కొత్త నిబంధనలు అది జరిగినవి జరుగుతాయని ప్రభు చెప్పని ఇక్కడ జరిగిస్తూ ఉంటాడు. చూడండి, మా కీర్తనల గ్రంథం 107 కీర్తనల గ్రంథం 107 24 వచ్చిన నుండి అందరూ తీసుకోండి. ఇది ప్రవచనం అండి. ఆ మత్తయి సువార్తలో ప్రభువారు సముద్రం మీద నడిచి వాళ్ళని ఆదుకోవటం, రక్షించటం ఉన్నదే, దానికి ప్రవచనము. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, యెహోవా కార్యములు సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీగ తుఫాను పుట్టెను. చూడండి, యేసు దేవుడు తుఫాను సెలవీగ ఏం పుట్టింది? తుఫాను పుట్టెను. అది దాని తరంగములు పైకెత్తెను. వారు ఆకాశం వరకు
ఎక్కుచు అంటే కెరటాలు ఎలా ఉంటాయి అమ్మా? కెరటాలు వచ్చినప్పుడు ఇలా 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 పైకి కింద మీరు చూసారే లేదు వీడియోల్లో, పెద్ద పెద్ద ఓడలే ఆ తుఫాన్లకి ఎలా పైకి లేచిపోయి ఇలా కిందకు వచ్చి ఇలా పైకి వేసి ఇలా పిలుపుతాయి. ఏమైంది? వారు ఆకాశమును ఎక్కుచు అగాధ వరకు దిగుచునుండిరి. శ్రమ చేత వారు ప్రాణం కరిగిపోయాను. ఏది? మొదటి జామును బయలుదేరిన వాళ్ళు 4 జాము వరకు వెళ్ళలేకపోతుంది, కదలలేకలేదు. మత్తులైనకి అలసిపోయారంటండి. ఎలా ఉన్నారు తెలుసా? అక్కడ మనకు లేదు కానీ ఇక్కడ ఉందండి. వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు ఎలాగైపోతారంటే మత్తులై, అంటే తూలిపోయినట్టు ప్రాణం నీరసమైపోతారు కదా, బాగా నీరసమైపోయినట్టు తూలిపోయిన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండరి. గమనించాలి, ఇటు అటు తూలుచునుండిరి. వారు ఎటు తోచకయుండిరి. ఇంకా ఏం చేయాలో అర్థం కావటం లేదు. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. అప్పుడు ఏం చేశారో తెలుసా? ఇంకా వాళ్ళ వల్ల రావట్లేదు. ఎప్పుడు నుండి? మొదటి జాము నుంచి బయలుదేరి వెళ్ళి ఇంకా వెళ్తుందేమో. ఇంకో విషయం చెప్పమంటారా? ఆశ్చర్యకరమైన సంగతి, అద్భుతమైన సంగతి చెప్పమంటారా? ఆ సముద్రము యొక్క సంగతి పేతురు గారికి, ఆద్రి గారికి, ఫిలిప్పు గారికి, యోహాను గారికి, వాళ్ళ కూడా జాలర్లే కానీ వేరే ప్రాంతం, వాళ్ళ కెపెర్నహూము ప్రాంతం అమ్మా. యోహాను గారికి, యాకోబు గారికి, వాళ్ళు ఏం పని వాళ్ళదే? చేపలు పట్టేవారు. ఏ సముద్రంలో? ఆ గలిలయ సముద్రంలోనే. ఏ సముద్రంలో? వాళ్ళ సముద్రమే, వాళ్ళూరే, వాళ్ళది ఎప్పుడు తిరిగేదే. వెళ్ళలేకపోతున్నారు. మొదటి జామున బయలుదేరిన ప్రయాణం. ప్రవక్త ప్రవచనం నెరవేరాలి, ఇలా జరుగుతుంది, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలి అని ప్రవక్త ప్రవచించాడు కనుక ఆ ప్రవక్త యొక్క ప్రవచనం కొరకు ప్రభువారు ముందుగా మీరు పోండి. వాళ్ళు ఏమైపోతారు? అక్కడ మత్తుల వలె. చూడండి, మత్తుల వలె వారు ముందుకు వెనుకకు దొల్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వెంటనే ప్రభువు ఏం చేశాడు? నేనే, భయపడకండి మొరపెట్టారంట. ఎప్పుడు? వాళ్ళు ఏమనుకున్నారు? మన సముద్రం, మన చేపలు పట్టేది, అటు ఇటు బోలు జాలు తిరగలు ఎన్ని చేపలు పట్టాం, మనకు తెలియదా ఈ సముద్రము? మనకి ఎరక ఈ సముద్రం అనుకుంటున్నారు. మొదటి జాముని బయలుదేరిన ప్రయాణం 4 జాము అయిపోయిన 2 కోసలే వెళ్ళటలేదు, పైకి కిందకి పైకి చివరికి కలిసిపోయారంట. అప్పుడు మొరపెట్టారంట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. మరి అంతకుముందు ఎందుకు మొరపెట్టలేదు? నాకు తెలీదా ఈ సముద్రము? నాకు తెలీదా గోదావరి? అంటే మీ ఊర్లో చెరువు ఉందనుకోండి, మన ఊర్లో చెరువు ఉందండి, ఆ చెరువు సంగతి మనకు తెలీదా? మనకు తెలీదా? పక్క ఊరోడు వచ్చి మనం కాపాడాలా? ఇది మా సముద్రం, మా గలిలయ సముద్రం, ఇది మేము అత్మాల చేపలు పడతా తిరిగేవాళ్ళు, మా సముద్రం మాకు తెలియదా అనుకున్నారు. అనుకుని అలసిపోయారంట, మత్తులైపోయారంట. ఇంకా వీళ్ళు ఏం చేశారంట? తాళలేక, చూడండి, శ్రమ చేత వారు ప్రాణము తాళలేక యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన అప్పుడు బయలుదేరాడు. యేసయ్య కొండ మీద ప్రార్థన చేసుకుంటున్న ఆయన వారి శ్రమల్లో వారిని విడిపించాను. నెక్స్ట్ మాట, ఆయన తుఫాను ఆపివేయగా ఆగో అన్నాడంతే. ఎవరిని? కుక్క పిల్లని కాదు, తుఫాన్ని. ఆగో అనగానే ఆపివేయగా దాని తరంగములు ఆనిగిపోయెను, అవి నిమ్మలమైనవై. అప్పుడు ప్రభు రాక ఎవరు సంతోషం? సంతోషించిరి. నెక్స్ట్, వారు కోరిన రేవు ఏది? ఎక్కడికి వెళ్ళాలి? గెన్నెసరేతు దరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో? వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాను. నెక్స్ట్ మాట, ఆయన కృపను బట్టి, ఆయన ఆశ్చర్యకార్యాలను బట్టి వారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. చూడండి అక్కడ చెల్లించారులో, చూడండి అక్కడ మతసువార్త వచ్చింది. ఏం చేశారు చూడండి. అమ్మో, ఈయన నిజముగా దైవ కుమార్. 14వ అధ్యాయం. అప్పుడు ఏం చేస్తున్నారు? చెల్చే వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే వారు 33వ వచనం, అంతటా వారు ధోనిలో ఉన్న వారు వచ్చి
నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎన్ని గంటలు లెక్కండి సార్? సపోజ్ లెక్కలు మొదటి జాము అంటే 6, 6 నుంచి 7, 8, 9, 10, 11, 12, 1 గంట, 2, 3 నుంచే కదా 4వ జాము. 3 నుంచి 6 ఎన్ని గంటలు? ఎంత దూరం? 13 కిలోమీటర్లు. మరలా ఎన్ని కిలోమీటర్లు? కొంచెం ఇది ఎక్కువ, ఇంకా తక్కువ ఉంటుందండి అని మన ఉజ్జాంగా చెప్తున్నాను, ఇంకా తక్కువే ఏంటి. సుమారుగా 10 కిలోమీటర్ల ప్రయాణం ఎన్ని గంటలు అండి? అసలు ఎంత టైం వెళ్ళచ్చు తెలుసా మీకు? పడవలో ఏంటి 2-3 గంటలు వెళ్ళిపోతారు అసలే. కానీ ఎన్ని గంటలు పట్టింది? వెళ్ళలేదు, ఇంకా సకంలోనే ఉన్నారు. 9 గంటలు అయిపోయినా ఎక్కడున్నారు? సకంలో ఉన్నారు. ప్రవక్త యొక్క ప్రవచనం నెరవేరాలి. దేవునికి స్తోత్రం అండి. వీళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అవతలకి? ప్రవక్త ఒక ఆయన ప్రవచించాడు, ఒక మహనీయుడు యెహోవా అని పేరు కలిగిన వాడుగా, యెహోవా దేవుని పేరు కలిగిన వాడుగా ఆయన వస్తాడు. ఆయనే సముద్రమును గాలిని రేపేవాడు, అణిచేవాడు ఆయనే తన శిష్యులు తన బిడ్డలు ఆ సముద్రములు అల్లాడిపోతున్నప్పుడు ఆయన వెళ్ళి ఏం చేస్తాడు? వారిని ఆదుకుంటాడు, వారిని కాపాడుతాడు, వారిని నడిపిస్తాడు, అద్దరికి నడిపిస్తాడు. ఎంత టైం వెళ్ళిపోయింది చూడండి, ఎంత ఇచ్చేదో చూడండి. వాళ్ళేమో 9 గంటలకు సగం దూరం వెళ్ళారు అనుకుందాం. తర్వాత సగం దూరం ఎంత టైం పట్టిందో ఒకసారి మీరు చూస్తే చూడండి. మిగిలిన దూరం ఎంత దూరంలో వెళ్ళిపోయారో తెలిసిండే. 6వ అధ్యాయము యోహాను సువార్త. మిగిలిన దూరం ఎంత టైంలోకి వెళ్ళిపోయారు చూస్తే ఆశ్చర్యపోతారండి. 9 గంటల్లో సగం దూరం కూడా వెళ్ళలేదు, 2 కోసలు కూడా వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే దోణులకు వచ్చాడో వారు కోరిన రేవుకు, కీర్తనల గ్రంథంలో వారు కోరిన రేవుకు వారిని నడిపించాను. వెంటనే వెళ్ళిపోయారు. చూడండి 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. కనుక ఆయన దోణి ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. చూడండి, వెంటనే ఆ మాట అంటారు చేసింది. వెంటనే ఆ దోణి ఇక దరి లేదు, తెడ్డి లేదు, గిడ్డి లేదు. యేసు ప్రభు ఎక్కగానే వెంటనే ఆ దోణి వారి వెళ్ళిన ప్రదేశము చేరిన. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత ఆశ్చర్యం అండి. 9 గంటలు చేసి అలసిపోయి తూళ్ళిపోయి ఇంకా మన వల్ల కాదు, దేవుడే కాపాడాలి, యేసయ్యా ఎక్కడున్నావు నాయన అని మొర్ర పెట్టగానే యేసు క్రీస్తు ప్రభు రాగానే యేసు ప్రభు దోణి ఎక్కి వెంటనే, అంటే ఇలా 9 గంటల ప్రయాణం చేసి సగానికి వస్తే సగం ఎంత సభలు వెళ్ళింది. అలా ప్రభు ఎక్కర టక్కుమని వచ్చేసింది. వీళ్ళకి సౌండ్ లేదండి. ఏం చేయాలి తెలుసా? అప్పుడు అదే మీరు చదివారు దాకా, అమ్మో ఈయన నిజముగా ఎవరో నిజముగా 14వ వచనం 6వ అధ్యాయం 14వ వచనం. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే. అది కాదు, నేను చదివించేస్తున్నాను మీతో. అది కాదండి, మీ ఇక్కడ ఉండదు. మార్కు సువార్తలకు వచ్చేయండి. మార్కు చదివితే మీరు ఏం చదివారు? మార్కు సువార్త 6వ అధ్యాయము. నిజంగా చూడాలి, ఎంత ఆశ్చర్యపోతున్నారు, ఎంత సంతోషపడిపోతున్నారు ప్రేమైన దేవుని వాళ్ళారా. ఇక్కడ కూడా లేనట్టుంది. వెంటనే ప్రభు వారు ఆ దోణి ఆవిడ రాగానే, అయ్యా మత్తయి సువార్తలో ఉందా? మత్తయి సువార్తలో, మార్కులు లేదండి. మత్తయి సువార్త 14 అదేనా చదివిందేనా? అంతటా దోణిలో ఉన్నవారు ఇదే ఇక్కడ ఉందన్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడువని చెప్పి ఆయనకు మొక్కిరి. ఏం చేశారంటే వాళ్ళు? ఏం చేశారమ్మ వాళ్ళు? యేసు ప్రభు వారికి మొక్కారు, యేసు ప్రభు వారు స్తుతించారు, యేసు ప్రభు వారిని ఆయన ఏం చేశారు తెలుసా? ఆరాధించారండి. కనుక ప్రియమైన దేవుని పట్లరా, ప్రభువారు తన జీవితంలో చేసే కార్యాలనే ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు. ఆ రొట్టెలు పంచడంలో ఒక కారణం ఉంది. ఇక్కడ ఈ సముద్రంలో తుఫాను రేపటం
మరలా ఆయన వెళ్ళి వాళ్ళని కాపాడంలో ఒక ఉద్దేశం ఉంది. ఏంటో తెలుసా? ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేరాలి, లేకపోతే ఇది అబ్బైపోతే ఆ ప్రవక్త ప్రవచనం మనకు తెలీదు. నిజంగా బైబిల్ ఎంత రహస్యంగా సీక్రెట్గా ఎలా ఉందో చూసారా? మనం ఎన్నోసార్లు చదువుకుని వెళ్ళిపోతాం, కానీ ఆలోచించి చదువుకుంటే ప్రేమ దేవుళ్ళు అంత అద్భుతమో చూసారా? అది ఎందుకు రాసాడో కీర్తన గ్రంథంలో ఆ మొక్కలు మనకు తెలియదు, కానీ అది యేసుక్రీస్తు శిష్యులు బెత్సయిదా నుండి, మళ్ళా బెత్సయిదా నుండి గెన్నెసరేతుకు ప్రయాణములో జరగవలసిన సంఘటన. ప్రార్థన చేసుకుందాం.